కానీ ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు, వర్క్ కంప్లీట్ చేయాలి అని తనలో తానే చెప్పుకొని మళ్ళీ ల్యాప్టాప్ వైపు తిరుగుతుంది. ఆమె వేళ్ళు కీబోర్డ్పై వేగంగా కదులుతుంటాయి. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయాక ఇషిక ఒంటరిగా ల్యాప్టాప్ ముందు కూర్చుంది. డెస్క్పై కాఫీ కప్పు, గడియారం అప్పటికే రాత్రి 10 గంటలు చూపిస్తుంది. ఆమె కళ్ళల్లో అలసట. ఎవరు లేని ఆఫీస్లో కీబోర్డ్స్ క్లిక్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. చాలాసేపు స్క్రీన్ వైపు చూసి కళ్ళు నొప్పిగా మారాయి. కానీ ఇంకా ఆమె పని పూర్తి కాలేదు. ఒక్క క్షణం ఊపిరి తీసుకుంటూ కుర్చీపై వాలుతుంది. ఇంకా 2 ఫైళ్ళే అయిపోయాక వెళ్దాం అని తనలో తానే అనుకుంటుంది. అప్పుడే ఇంటర్ క్యామ్ మోగుతుంది. ఆమె కొంచెం టెన్షన్ పడుతూ రిసీవ్ చేస్తుంది. అశోక్, మిస్ ఇషిక నా క్యాబిన్కి రండి అని చెప్పి ఫోన్ కట్ అయిపోతుంది. ఇషిక కాసేపు కుర్చీలో ఫ్రీజ్ అయ్యి కూర్చుంటుంది. సార్ ఇంతవరకు వెళ్ళలేదా అని అనుకుంటుంది. ఫైల్ చేతిలో పట్టుకుని క్యాబిన్ వైపు నడుస్తుంది. ఆఫీస్ అంతా లైట్లు డిమ్గా ఉన్నాయి. క్యాబిన్ తలుపు దగ్గరికి వచ్చి తలుపు తట్టబోతుంది. లోపల నుంచి అశోక్ వాయిస్, లోపలికి రా ఇషిక. అప్పుడే అశోక్ ఇషికాని చూస్తూ, అక్కడ ఫుడ్ ఉంది, వడ్డించు, కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా అని చెప్పి వెళ్తాడు. ఇషిక టేబుల్ మీద ఉన్న ఫుడ్ కవర్లు ఓపెన్ చేస్తుంది. ఒక్కో కవర్ తెరుస్తూనే ఫుడ్ వాసన గదిని నింపేస్తుంది. రైస్, కర్రీ, సూప్, సలాడ్. ఆమె మెల్లగా ప్లేట్ తీసుకొని వడ్డించడం ప్రారంభిస్తుంది. అంతలో అశోక్ తిరిగి వస్తాడు. తడి చేతులను తుడుచుకుంటూ స్లీవ్స్ మడిచిన షర్ట్లో వస్తాడు. అతని చూపు ఇషిక పైనే పడుతుంది. ఇషిక, సార్ ఫుడ్ చల్లారిపోతుంది అని చెప్పి ప్లేట్ ముందుకి పెడుతుంది. అశోక్ టేబుల్ మీద కూర్చొని స్పూన్తో రైస్ కలుపుతూ ఇషికాని చూస్తూ, నీకు సపరేట్గా చెప్పాలా, నువ్వు కూడా తిను అని అంటాడు. ఇషిక, లేదు సార్, నాకింకా ఆకలిగా లేదు అని అంటుంది. అశోక్ ఆ మాటకి ఇషికతో, నీ మీద కన్సర్న్తో చెప్పట్లేదు, మళ్ళీ నువ్వు ఫుడ్ తీసుకోకుండా హెల్త్ పాడు చేసుకుంటే వర్క్ మొత్తం ఎస్కేప్ చేయడానికా అని అంటాడు. ఇషిక అశోక్ మాటలు విన్నాక కొంచెం నిట్టూరుస్తుంది. ఆ ఫుడ్ సువాసన మెల్లగా గదిని నింపేస్తుంది. వేడి రోటి, పప్పు కర్రీ వాసన కలిపి కడుపు లోపల నుంచి తిను అని పిలుస్తున్నట్టు ఉంటుంది. ఇషిక తల ఊపుతూ, ఓకే సార్, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా అని అంటుంది. ఇషిక వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తుంది. అంతలోనే తనలో తాను, అమ్మో తినకపోతే ఇంకేమైనా ఉందా అంతే అని అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసి ఆ చల్లటి నీరు మొహంపై పడి అలసటను కడిగేస్తుంది. జుట్టుని పైకి సర్దుకుంటూ
ఫేస్ వాష్ చేసుకొని ముఖం తుడుచుకుంటూ తిరిగి అశోక్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. అశోక్ అప్పటికే టేబుల్ వద్ద కూర్చొని తింటూ ఉంటాడు. ఇషిక రాగానే అశోక్ తల ఎత్తి ఆమె వైపు ఒక సైలెంట్ లుక్ ఇస్తాడు. ఇషిక వెంటనే టేబుల్ దగ్గర కూర్చొని తనకు ముందున్న ప్లేట్లో కర్రీస్ వేసుకుంటుంది. అశోక్ ఆమెను చూసి, స్పూన్ తీసుకో మిస్ ఇషిక అని చెబుతాడు. ఇషిక తల ఊపి, లేదు సార్, నాకు చేతితోనే తినడం అలవాటు. మా అమ్మ ఎప్పుడు అంటుంది, చేతితో తిన్నప్పుడు రుచి తృప్తి రెండు వస్తాయని అని చెబుతూ తలదించుకొని భోజనం చేస్తుంది. ఆమె చేతివేళ్లతో అన్నం కలుపుతున్న తీరు, తింటున్నప్పుడు కళ్ళు మూసుకుని హుమ్మంటూ రుచి ఆస్వాదించే తీరు అశోక్ని ఒక్కసారిగా మాయ చేస్తుంది. అతను మాటలేమీ లేకుండా ఆమెను మాత్రమే చూస్తూ ఉంటాడు. ఇషిక ఒక్కసారిగా తలెత్తి చూసేసరికి అశోక్ ఆమెను చూడడంలోనే మునిగిపోయి ఉన్నాడు. దానికి ఇషిక కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ, సార్, మీరు కూడా తినండి. మీరు అలా చూస్తే నేను తినలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెబుతుంది. అశోక్ ఇషిక మాటతో తేరుకొని తినడం స్టార్ట్ చేస్తాడు. ఇషిక ప్లేట్ ఖాళీ చేస్తూ చిరునవ్వుతో, సార్, ఫుడ్ సూపర్ ఉంది, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెబుతుంది. అశోక్ అప్పటికే తన ప్లేట్లో మిగిలిన రోటీస్ తింటూ ఆమె మాట విన్నాక కళ్ళు పైకి లేపుతాడు. ఆమె ముఖంలో సంతృప్తి, ఆ కళ్ళల్లో కృతజ్ఞత మెరుస్తున్నాయి. వెంటనే ఇషిక ప్లేట్ పక్కన పెట్టి అతని ప్లేట్ వైపు చేయి చాపి, సార్, నాకు ఇవ్వండి, నేను క్లీన్ చేస్తాను అని చెబుతూ ప్లేట్ తీసుకుని వాష్ బేసిన్ దగ్గరికి నడుస్తుంది. ఆమె నడుస్తున్నప్పుడు ఆమె వెనక జుట్టు మెల్లగా ఊగుతుంటే అశోక్ కళ్ళు ఒక్క క్షణం కూడా ఆమె మీద నుంచి తొలగవు. గడియారం రాత్రి 11 దాటినట్టు చూపిస్తుంది. ఆమె టేబుల్ దగ్గరికి కూడా వచ్చి రుమాలు తీసుకొని టేబుల్ మీద కూడా తుడుస్తుంది. ప్రతి కదలికలోనూ ఆమె చేసే ప్రతి పనిలోనూ డిసిప్లిన్ కనిపిస్తుంది. అశోక్ ఆమెని చూసుకుంటూ ఒక చిరునవ్వు ఇస్తాడు. ఇషిక మాత్రం తన పనిలో బిజీగా ఉంటుంది. అన్నీ క్లీన్ చేసిన తర్వాత ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజెంటేషన్ ఫైళ్ళు ఓపెన్ చేస్తుంది. ఇషిక వర్క్లో బిజీగా ఉంది. ల్యాప్టాప్ స్క్రీన్ వెలుగుల్లో ఆమె ముఖం మెల్లగా ప్రకాశిస్తుంది. కానీ ఆమెకి మెల్లగా కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే ఆమె చేతిని మెడ వెనక్కి వేసుకొని నిదానంగా మెడను అటు ఇటు తిప్పుతుంది. తనకు నొప్పిగా ఉన్న చోట వేళ్లతో నిదానంగా ఒత్తుకుంటుంది. కుర్చీలో వెనక్కి వాలి మెడను పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. బ్యాక్ పెయిన్తో బాధపడుతూ కొద్దిగా శ్వాస తీసుకుంటూ హా అని మెల్లగా నిట్టూరుస్తుంది.
ఆ సన్నివేశాన్ని మొత్తం అశోక్ తన క్యాబిన్లో తన ల్యాప్టాప్లో లైవ్గా చూస్తూ ఉంటాడు. స్క్రీన్ మీద ఆ అమ్మాయి అలా బాధపడుతున్న దృశ్యం చూసి అతని ముఖం మీద కాస్త దిగులుగా మారుతుంది. అశోక్ ల్యాప్టాప్ మూసి ఇషికాని ఇంటికి పంపించాలి అని తన మనసులో అనుకుంటూ కుర్చీ నుండి లేచి బయటకు వచ్చాడు. క్యాబిన్ తలుపు దగ్గరికి వచ్చేసరికి ఇషిక తన ఫైల్స్ క్లోజ్ చేస్తూ లేచింది. సార్, కంప్లీట్ అయింది, రేపటికి రెడీగా ఉంటుంది అని చెబుతూ బ్యాగ్ తీసుకుంది. అశోక్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ స్మైల్ చూస్తూ ఉండిపోతాడు. వెంటనే, ఇంత లేట్ అయింది కదా, నువ్వు ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తానులే అని అంటాడు. ఇషిక వెంటనే, లేదు సార్, అలా మీరు ఇబ్బంది పడకండి, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అని చెబుతుంది. అశోక్ కాస్త ముందుకు వచ్చి కళ్ళల్లో సీరియస్ లుక్తో, ఇషిక, ఇది ఇబ్బంది కాదు, ఇది ఒక హెల్ప్. ఇంత రాత్రి క్యాబ్లో వెళ్ళడం సేఫ్ కూడా కాదు అని కాస్త గంభీరంగా అన్నాడు. అతని మాటల్లో ఉన్న కేర్కి ఇషిక సరే అని మృదువుగా అంగీకరిస్తుంది. ఇద్దరు క్రమంగా లిఫ్ట్ వైపు నడుస్తారు. లిఫ్ట్ తలుపులు క్లోజ్ అయ్యి నిశ్శబ్దం వ్యాపించింది. ఇషిక అలసిన ముఖంతో గోడకి ఆనుకుని నిల్చుంది. ఆమె జుట్టు కొద్దిగా చెదిరిపోయి ఉంటుంది, కానీ అశోక్కి మాత్రం ఆమె మరింత అందంగా అనిపిస్తుంది. అతను మాటలేమీ లేకుండా ఆమెను కాసేపు చూస్తూ ఉంటాడు. ఆ చూపుని గమనించిన ఇషిక, సార్, మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఇప్పటి వరకు మీరు ఎందుకు ఉన్నారు ఆఫీస్లో అని అడుగుతుంది.